తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ ముసలి డైమండ్ ఎక్కడ పెట్టి చచ్చిందిరా? ఏమా డైమండ్ దొరికిందా? ఆయన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఇప్పటిదాకా మీ పాట విన్నాడుగా, బాగా అలిసిపోయి గదిలోకి వెళ్ళి పడుకుని ఉంటాడు. పడుకోవడానికి కాదన్నయ్యా, ఆయన వాటం చూస్తుంటే ఏదో చేసుకునేలా ఉన్నారు. మొహం ఒంటరిగా కూర్చొని గడ్డం చేసుకోవడానికే భయపడతాడు. అటువంటిది ఆయన ఏం చేసుకుంటాడు? నాకేదో భయంగా ఉందన్నయ్యా. సరే పద. ఈ గెటప్ ఏంటి బాబు గారు? ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా? ఏమైంది బాబు గారు? జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు, సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? హిమాలయాలకి. పర్పస్? బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక? కాదు, మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని. నేను అక్కడికి వెళ్లేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఒరే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బావు గారు, మీరు ఇలా బాధపడటం మేము చూడలేం. ఓ పని చేయండి. ఏమిటి? వెళ్ళారని చెప్తా. చూడండి, ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాల్గెట్. కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చెల్లాయి మెళ్ళ తాళి మాత్రం కట్టను. అక్కర్లేదు, మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ని కొట్టేయండి, మా దాన్ని మేము పోతాం. హలో, వజ్రాన్ని మీరెట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టి. బావగారు, ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి, మేము వెళ్ళిపోతాం. ఓ పని చేస్తారా? ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తాను. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, ప్రొసీడ్. అత్తయ్య, అత్తయ్య, నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే. దేనికి? అది వీళ్ళ మొహాన పడేస్తే వీళ్ళ పీడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను. నేను ఉండే. ఇగో అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. నో నెవర్. ఇదిగో, చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. నువ్విలా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చేవులే. అవును, ఏడ్చానులే. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలాగారు? అసలే రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. మొన్నటికి మొన్న ముక్కుపుడ కోసం కడపలో ముసలమ్మని కసక్కన పొడి చంపేశారు. సీ మిస్టర్, నన్నెవరూ చంపలేరు. చంపినా నేను చావను. నువ్వు చావని తెలిసే, కానీ నేను చస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి. నీ ఇద్దరు పెళ్లాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించి ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు, నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? పిన్ని గారు పెట్టిన ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు. అమ్మాయి, నువ్వు వెళ్ళి తలచరు కట్టుకొచ్చేసాయి. రేయ్, నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి. అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి 9 నెలలు తిరక్క ముందే ఏకలింగం బాబాయిని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తా. బుట్టలో నా మల్లె పువ్వు. ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు. పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడక్ మీద 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది. ఏమ్మా, నిజమా? అబ్బే, అవి ఉత్త పై చెప్పవంతులు పిన్ని గారు. పై చెప్పవంతులా? మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా? అవకపోతే ఇప్పుడు అవుద్దండి. బావగారు, ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి. బాబు, తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? You something is kills the pill, the man like one savage. You got the pill, he's given, and my kid, Velpur, Jalgandri, Masbati, Pulasi, where does the culture? Stop it! పుట్టుకు చరచర డుబక్కుమే పటారే పట్టే బయడే తుంబారే పటాగరే సర్వబలుడే ఆ ఆ యా సర్వబలుడే ఆ హ ఓ ఏ ఆ తమిళ పడుకుంటున్నా తమిళ తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా
చూసారా మీరు చేసిన వెధవ న్యూసెన్స్ కి ఆయనకు పిచ్చెక్కినట్టుంది. ఆ పిచ్చి లేదు బెర్రీ లేదు, కొంచెం షాక్ అయ్యాడు అంతే. రేపు ఇంకో షాక్ ఇస్తే మామూలు మనిషి అయి నీతో కాపురం చేస్తాడు. ఇంకో శాఖ. అవును. అరే ఈ ఊళ్ళో బాగా ట్రాఫిక్ ఉండే రోడ్ అది. ఏయ్ ఏంటో ఇది దారి కట్టంగా కర్ర పెట్టారు. కర్ర సరిగ్గా చూసి జేబులో 10 రూపాయలు పెట్టరా కుర్రా. 10 రూపాయల? ఏ భూకంప బాధితుల కోసం చందాలు వసూలు చేస్తున్నారా? ఇది చందాల కర్ర కాదురా కుర్రా, రెడ్ అండ్ వైట్ టోల్ గేట్ కర్ర. టోల్ గేట్ కర్ర? ఆ. అసలు ఈ టోల్ గేట్ సిస్టమ్ ఈ ఊళ్ళోనే లేదే. లేదు కాబట్టి కొత్తగా పెట్టాం. 420 కొట్టు. నెక్స్ట్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. కమ్ ఆన్. బీచ్కి వెళ్తానయ్యా. బీచ్ కే పోతావు, యాక్సిడెంట్ అయిపోతావు, మాకెందుకయ్యా. కమ్ ఆన్. గో, గో. ఏంట్రా ఇది? టోల్ గేట్ బావు గారు. ఎవరిని అడిగి పెట్టారు? ఎవరిని ఆడుకోవాల్సిన కర్మ మాకేంటి బావు గారు? మాలో మేము ఆడుకున్నాం, మాకేంటి మేము పెట్టుకున్నాం. ఈ విషయం ఎస్పీ గారికో ఏఎస్పీ గారికో తెలిస్తే మా బావు గారు పెట్టుకోమన్నారని చెప్తాం. ఆ, నా పేరు చెప్తా. మీరు కాక మాకెవరున్నారు బాబు గారు? ఏడ్చారు. ముందు గేట్ తీయండి. ఓహో మీరు కూడా వెళ్ళాలా? అయితే 10 రూపాయలు కట్టండి. నేను తీయమంటున్నది గేటు దాటడానికి కాదు, టోటల్ గా గేట్ ఎత్తేయమంటున్నాను. టోటల్ గా ఎత్తేయాలంటే మీరు పని చేయాలి బావు గారు. ఏమిటది? తాళి కట్టి మా చెల్లిని భార్యగా చేసుకోవాలి. చస్తే చేయి. అయితే మేము చచ్చినా తీయం. రండి రండి. ఎవరయ్యా మీరు? లాకప్లో ఉన్న ఖైదీలందరినీ బయట తీసుకెళ్తున్నారు. వీళ్ళ కేసులు పైసలు చేద్దామని. పైసలు చేయడానికి మీరెవరు? ఎవరా? ఎస్ఐ అలీబాబా గారు అఫీషియల్ బావమరుతాం. ఎస్ఐ గారు మాకేం చెప్పలేదే. మాకు మాత్రం చెప్పారు. అయితే నార్మల్ మీరంతా వెళ్ళా మూల కూర్చోండి. ఫీల్డ్ లోకి వచ్చారో పోస్టులు ఎగిరిపోతాయి. ఏం చేసావయ్యా? కొబ్బరి తాడు కాజేశానండి. తాడు కాజేసినందుకు అరెస్ట్ చేశారా? తాడంటానండి, దాని కొసలో మేకపిల్లని ఎవరో కట్టేశారండి. చూసుకోకుండా తాడెట్టుకొచ్చేసానండి. దాని కూడా మేకపిల్ల వచ్చేసిందండి. వచ్చిన దాన్ని వదలవేదుకని బడే సాహిబ్కి 400కి అమ్మేశానండి. అంటే నువ్వు మేక దొంగవి, తాడు దొంగ ఎలా అవుతావు? ఆ 400 అక్కడ కట్టేసి రిలీజ్ అయిపో. నువ్వేంటి? మరండి ఇది మంచం అనుకోండి. అర్థమైపోయింది. చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా, చెబితే చాలు. లాడ్జింగ్ లో దొరికిపోయానండి. అయితే వ్యభిచారం చేసినందుకు 25, దొరికిపోయినందుకు 25, మొత్తం 50 అక్కడ కట్టేసి విడుదలైపో. నెక్స్ట్ నువ్వేంటి? రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి. కంప్లైంట్ ఇద్దామని వస్తే నన్ను అరెస్ట్ చేశారండి. మరి అదే తలుపేసుకోకుండా పడుకున్నాడు బ్రదరు. పాపం దొంగలు ఏం చేస్తారు? వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. అదే సంగతి. అయితే 100 ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి తలుపులేసి పడుకో. ఎలా? నెక్స్ట్. బ్యాంకులో 20,000 కొట్టేశానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే 15,000 మాకు కట్టేసాయి. ఆ క్యాషీరే కొట్టేసాడని కేసు రాసి FIR లో సంతకం పెట్టేస్తా. వెళ్ళా. నెక్స్ట్ నువ్వేం చేసావు? ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఏంట్రా ఇది? డొనేషన్స్ వసూలు చేస్తున్నాం బాగారు. డొనేషన్సా? దేనికి? పాపం వెనకబడిన దొంగలకి సహాయార్థం. ఆ? దొంగలకి సహాయమా? ఆ దొంగతనాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్, ఎక్స్ సర్వీస్ దొంగలకి వృద్ధ దొంగలకి పెన్షన్ ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిద్దామని. అంతేకాదు బాబు గారు, దొంగలకి డెల్ల కట్టుకోవడానికి రుణాలు, కొత్తగా ఈ వృత్తిలో చేరే వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్, కత్తిర్లు బ్లేడ్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు, దొంగతనం చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని ప్రపోజల్ కూడా ఉంది. ఆహా, ఎంత మంచి ప్రపోజల్ రా! దొంగల పరిశ్రమకి మీరిస్తున్న చేయూతను చూస్తుంటే లారీడు లాఠీలతో విరగదని మీ రుణం తీర్చుకోవాలనిపిస్తోందిరా. మీ అబ్బా, మీ దరిద్ర పనులకి నా పోలీస్ స్టేషన్ దొరికిందా? ఇక్కడైతే అఫీషియల్ గా కలెక్షన్స్ బాగుంటాయని. నోరు ముయ్యండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, లేకపోతే గోండాలుండే డెన్ అనుకున్నారా? మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. మేము వెళ్ళాం. ఆ? వెళ్ళకపోతే మీ ముగ్గురిని 3 ఏళ్లు ముగిస్తా. ఎస్పీ గారు లైన్ లో పెట్టరా. మిమ్మల్ని ముయ్యటానికి ఆయన అక్కర్లేదు, నేను చాలు. మాకు మీరు చాలనుకోండి, కానీ మిమ్మల్ని ముయ్యాలంటే ఆయన కావాలి కదా. నన్ను ముగిస్తారా? దేనికి? పూలందేవి అనే పిల్లకి తాళి కట్టి పూజాబేడి అనే పిల్లతో సంసారపక్షంగా వ్యభిచారం చేస్తున్నందుకు. కమాన్! ఒరేయ్, మీ హెడ్కో దండం పెడతాను. ఇలాంటి వెదవ పనులు చేసి ఆ పోలీసుల ముందు దొంగల ముందు నా పరువు తీకంటరా. ఓకే బాబు గారు, మీరు బాధపడే పని మేమేం చెయ్యం. ఆహా, మీరు ఎంత మంచివారురా. మీరు కూడా మంచివాళ్లే బాబు గారు. నేనెందుకు మంచివాణ్ణి? మా చెల్లిని తల్లిని చేస్తారు కదా. వాళ్ళు ఇదే మాట, మీరు ఇదే మాట. పోనీ మేం మాట మారుస్తాం బాబు గారు. మార్చండి మార్చండి. మా చెల్లికి పుట్టే బిడ్డకి మీరు తండ్రి కావాలి. ఒరేయ్,
అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబో. చౌర్కా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపు ఒకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఆడమండి. హాయ్. ఏ కిరణ్, చెయ్యొదిలి ఎవరైనా చూస్తారు. ఆ? మీరా? కిరణ్ ఎవడేవాడు? కిరాణా కొట్లో ఉంటాడు. మరైతే ఆ బైక్ మీద ఉన్న కుర్రాడు? ఏమో మరి. పాపం పొద్దుటి నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. దేనికి? నా హృదయం కోసం. హృదయమా? అవును, నా హృదయం తనకిస్తే తనది నాకిస్తా అన్నాడు. ఏంటి వాడు నాకిచ్చేది? మీకు కాదు, నాకు. అదే నేను అడుగుతున్నాను. వాడు అడగటం ఏమిటి, నువ్వు ఇవ్వడం ఏమిటి? మరేం చేయను? నా హృదయం మీకు ఎలాగో పనికిరాదు. వేస్ట్ చేయడం ఎందుకని అతనికిచ్చాను. తప్ప? కొంచెం తప్పుకోండి. హాయ్. హాయ్. ఏమిటి ఏమిటి మీరు చేసిన పని? లేకపోతే నా ఎదురుగానే వాడికి హృదయం ఇచ్చి వాడి కిస్ ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా సిగ్నల్స్ ఇస్తావా? ఓహో, సిగ్నల్స్ ఇచ్చి ఏం లాభం? మధ్యలో మీరొచ్చి ట్రాఫిక్ జామ్ చేసేసరిగా. జామ్ కాదే, జామ్ జామ్ చేస్తాను. ఎందుకు? ఎందుకా? నా ఎదురుగానే వాళ్ళందరికీ లైన్ కొడుతున్నందుకు. మీ ఎదురుగా లైన్ కొట్టడం పొరపాటే. మీరు లోపలికెళ్ళండి. నోర్మై, పుచ్చు జోకులేసామంటే పచ్చడైపోతాం. కొడతారా? ఏ హక్కుతో కొడతారు? ఏ అధికారంతో కొడతారు? అధికారంతో కొట్టనే, చేత్తో కొడతాను. నన్ను కొట్టడానికి మీరెవరు? నేను ఎవరినా? నేను మీరు నేను చెప్పండి. నేను ఆలీబాబాని. అంతే కదా, నా మొగుడు కాదు కదా. కాకపోతే మాత్రం నిజంగా మీరు మగ పురుషుడే అయితే, మీకు పౌరుషమే ఉంటే నా మెళ్ళో 3 ముళ్ళు వేయండి. అప్పుడు మీ భార్యగా, పని మనిషిగా మీ నీడలోనే పడుంటాను. నా నీడలో పడుంటానికి నేనేమన్నా నీకు గొడుగులా కనిపిస్తున్నానా? అయితే తాళి కట్నంటారు. తాళి కడితే 7 ఏళ్ళు, చస్తే కట్నం. పోనీ 7 ఏళ్ల తర్వాత కడతారా? అప్పుడు కట్టినా కూడా 7 ఏళ్లే, అసలు కట్నం. అయితే నన్ను కిరణ్ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఇంకొకసారి కిరణ్ అన్నావో? పోనీ సుధాకర్ దగ్గరికి వెళ్ళనివ్వండి. అంటే ఏంటే, ఓటర్స్ లిస్ట్ లాగా నీ దగ్గర పెద్ద లవర్స్ లిస్ట్ ఉందా? తెలియకుండా మాట్లాడకండి. ఇందాకటి నుంచి మీరు పోట్లాడుతుంటే ఆ శ్రీరామ్ పేరు చెప్పానా? శ్రీరామ? ఏంటండి బాబు, రైడింగ్ కేసా? అవును బాబు, రైడింగ్ కేసే. ఆవిడే నా మీద రైడింగ్ చేస్తోంది. దయచేసి మీరందరూ వెళ్తారా? చూసారా, మెళ్ళో తాళి కనబడకపోయేసరికి రైడింగ్ కేసని ఎంత మచ్చ వేశారు. ఇప్పుడు కూడా మీకు తాళి కట్టాలనిపించడం లేదా? నన్ను మీ భార్యని చేసుకోవాలనిపించడం లేదా? అస్సలు లేదు. ఓయ్, ఏమిటి ఆటలు? ఎవడేవాడు? పేరు గబ్బర్ సింగ్ అండి. నిన్నే పంజాబ్ నుంచి వచ్చాడు. ఎందుకు? నీతో రాకెట్లాట ఆడడానికా? ఛీ, ఇవి రాకెట్లు కావండి, మరి లవ్ లెటర్స్. అదే కదా. हेलो गब्बर सिंह, ये मेरा पति है। हेलो भाई, तुम्हारी पत्नी बहुत अच्छी है, बहुत कोऑपरेट करती है। ఎవడ్రా నువ్వు? నా పెళ్ళానికి ప్రేమ లేఖలు విసురుతూ పైగా నన్ను అభినందిస్తున్నావా? చెప్పు తీసుకుని కొడతాను. ఏమండి, ఏమిటా మాటలు? అతను కోపం వచ్చి వెళ్ళిపోడు. పోతే పోతాడు. పోతే పోతాడా? ఎంత తేలిగ్గా అన్నారండి. అతను వెళ్ళిపోతే ఇంకో చిన్నెల్లు సెటప్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుందో ఆలోచించారా? చిన్నిల్లా? అవును, అతను చిన్నెల్లు, మీరు పెద్దిల్లు. అంటే ఏంటే నీ ఉద్దేశం? అదంటే తాళి కట్టలేదు కాబట్టి రోడ్డు మీద పడి సిగ్నల్స్ ఇస్తుంది. నీకేమొచ్చింది? నీకు తాళి కట్టానుగా. తాళి మాత్రమే కట్టారు, సంసారం చేయలేదుగా. పెళ్లి అంటే తాళి కట్టడమే కాదండి, నా కడుపులో ఒక కాయను కూడా పండించాలి. కాయలు పిందెలు కాయడానికి నువ్వేమన్నా చెట్టువా? అవి పండించడానికి నేనేమన్నా గ్రోమో రైతునా? మరి మీరు రైతు కానప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది? అందుకని పంజాబ్ అడుగు బీటేస్తావా? పంజాబ్ వాడు కాకపోతే కాశ్మీర్ వాడికేస్తాను, కాశ్మీర్ వాడి కాకపోతే కేరళ వాడికేస్తాను, కేరళ వాడి కాకపోతే కర్ణాటక వాడికేస్తాను. మరి గుజరాత్, బెంగాల్, ఒరిస్సా వదిలేసని? వదలలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉంచాను. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ. హలో. నువ్వే స్టేట్ బాబు? శ్రీలంక. శ్రీలంక? పువ్విచ్చావు బానే ఉంది, బెల్ట్ బాంబు కూడా కట్టుకొచ్చావా? లేదు, టికెట్లు తీసుకొచ్చాను. టికెట్లా? దేనికి? ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, సెకండ్ షోకి. రెడీగా ఉండు డార్లింగ్. సెకండ్ షోకి వెళుతున్నావా? మరేం చేయను? ఫస్ట్ షోకి గబ్బర్ సింగ్ గారు రమ్మన్నారు. ఏ సినిమా?
పతి పత్ని ఎవరు ఓనా? నై పార్ట్నర్ मैंने प्यार किया फर्स्ट शो మైనే ప్యార్ కియా ఫస్ట్ షో. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సెకండ్ షో. రాయ్ ఎస్పీ రారా పాపి. రై నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా? జిఆర్ రావ్, హౌస్ నంబర్ 10, డబా గార్డెన్స్, వైజాగ్ 20. ఆ అడ్రస్ కలిలేదేనా? అవును ఇదే. అయితే కరెక్ట్ గానే వచ్చాను. బై ద బై, నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా? హ? నన్ను రా అంటావా? నిన్న కాబట్టే రా అన్నాను రా. ఇంకొకరు నైటే సార్ అనేవాడిని సార్. అసలు ఇప్పుడున్న పొజిషన్ ఏంటో తెలుసా? కొంపదీసి నా పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ రాలేదు. ఇదిగో ఇది ఇచ్చింది. అవును రే, ఇంట్లో సోడా ఉందా? హ? నన్ను సోడా అడుగుతావా? పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తుంటాను. Shut up! నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. నువ్వు పీకేదేంట్రా తోటకూర కట్ట. నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను. ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని. అబ్బా, హ? నన్ను బూతులు తిడతావా? ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ అయితే చెప్పు, బండ బూతులు తిడతా. హ? ఎంత ధైర్యం నీకు? నిన్ను తిట్టడానికి ధైర్యం కావాలా? అవును, మీ నాన్న పేరేంట్రా? సోమసుందరం. వాడబ్బా, అసలు నిన్ను కాదురా, నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి. చెప్పలేదు కదా, పర్లేదు. ఇంట్లో ఉన్నాడు రావాడు? లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇదిగో మందు ఎక్కువ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదా? నీకు అర్థమైతే చాలు. అసలు నేను ఏం చేశానని తిడుతున్నావు? ఏం చేశావా? పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందో చేసావురా? పెళ్లి చేస్తే తిడతావా? దొరికితే కొడతా. లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలీదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లాగా అయిపోయింది. అటు పూలం దేవితో సంసారం చేయలేను, ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు. పూజా బేడి అంటే కామసూత్ర అమ్మాయి కాదు, కబీర్ బేడి కూతురు. అయ్యో అయ్యో అయ్యో, నా ఫేస్కి అంత అదృష్టం కూడాలా? పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు, కేడి బ్రహ్మంగాడి చెల్లెలు. నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజా బేడితో నాకు శోభనం జరిపించారు. అంటే తాళ ఉదాని కట్టి శోభనం ఉదానికి చేశావు. మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడురా? నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా? నువ్వు రాజశేఖరవే కాదురా, రామిరెడ్డివి. నిన్ను ఇలా కాదు, చార్మినార్ ముందు కొట్టాలి. పద. అక్కడే కర్రీలో కాలేశావు. వైజాగ్ చార్మినార్ ఎక్కడ లేదు. వారని అబ్బా, నేను పదమంటున్నది హైదరాబాద్ కి. పద, బట్టలు సర్దుకో. పద. ఏ అలీబాబా, ఏమిటి గొడవ? లోపల పద. లోపలికి ఎందుకో బయటికి పోమను. మేడం, ఒక్కసారి చేయొదలండి, వీడిని కొంచెం చంపేయాలి. ముందు నువ్వు లోపల పద. ఇదిగా నువ్వెక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి చంపేస్తాను. రా. నన్ను తిట్టిన వాడిని తిట్టి బయటికి పంపకుండా లోపలికి తీసుకెళ్లి తలుపేస్తుందా? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? అయితే ఈ మాత్రం దానికి తాగి దిగజారిపోతావా? చీమకు కూడా హాని చేయని అమాయకుడు అని మంచివాడివని నేను అభిమానించాను. తాగిన మైకంలో నువ్వు ఆయన అన్న మాటలకి నేనే గనక నీ అక్కనో చెల్లెల్లో అయ్యుంటే నిన్ను నిలువున చీరేసేదాన్ని. ఆయన దేవుడు కాబట్టి నువ్వెన్ని మాటలన్నా సహించాడు. సారీ మేడం, నన్ను క్షమించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక తాగొచ్చి మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించండి. ఎటు చూసినా నా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. బహుశా ఇక దొరకదేమో కూడా. అందుకే నేనే ఎవరికీ దొరకకుండా పోతే మంచిది. వస్తాను సార్. ఏమండి, ఈ బాధలో అమ్మాయికి ఏగాచ్యం అని చేసుకుంటాడేమో. భగవాన్, ఈ భూమి మీద నా డ్యూటీ అయిపోయింది.
నీ దగ్గరికే క్యాంపుకు బయలుదేరి వస్తున్నాను. జాగ్రత్తగా రిసీవ్ చేసుకో తండ్రి. ఓం ఆలుబిత్తరాయ నమః. అప్పుడే నా ఎస్టీడీ కాల్ నీకు అందిందా స్వామి? వెంటనే లైన్లోకి వచ్చేశారు. అవును, తమరు మాట్లాడింది పైనుంచా కింద నుంచా? నీ వెనక నుంచి. వారిని దేవుడు అనుకునే కంగారు పడ్డాను కదరా. ఏం బాబు, ఇక్కడ కూడా వచ్చి అడుక్కోవాలా? నేను వచ్చింది అడుక్కోవడానికి కాదు నైనా, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా అని కనుక్కోవడానికి నైనా. కాదు, ఈతల పోటీలో పాల్గొనడానికి వచ్చాను. అలా కోప్పడుకు నైనా, నిన్ను ఆదుకోవడానికి వచ్చిన స్వామీజీ నైనా. అలాగా? అయితే నాకు దూకడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇటొచ్చి కాస్త వెనక నుంచి తోసేయండి. నిన్ను తోస్తే పోలీసులు నన్ను తోస్తారు బొక్కలోకి. అవును, సూసైడ్ చేసుకుని నీ ఇద్దరు భార్యలకి అన్యాయం చేస్తావా నైనా? నాకు ఇద్దరు భార్యలని మీకెలా తెలుసు? నువ్వు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు అని నాకు బాగా తెలుసు. ఒక అమ్మాయికి తాళి కట్టావు, ఒక అమ్మాయికి శోభనం చేశావు. ఆహా, బీబీసీ న్యూస్ లాగా భలే కరెక్ట్ గా చెప్పారే. ఇంకా చెప్తాను నైనా, నీ జీవితం అనే వీడియో క్యాసెట్ ని నా టీవీలో మొత్తం చూశాను నైనా. నీకు 60 మంది బామ్మర్దులు, వాళ్ళు దొంగలు. నీ ఇద్దరు పెళ్ళాలు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డావు. ఏమై కరెక్ట్? కరెక్ట్. నువ్వు చావాలనుకుని నీళ్ళలో దూకినా చావవు. కాళ్ళు చేతులు విరగొట్టుకుని పీతలా పైకి పాక్కుంటూ వచ్చి హాస్పిటల్లో తేలుతావు. అదేమిటి? నీ ఆయుష్ బ్యాంక్ లో ఆయుష్ ఇంకా 90 రోజులుంది నైనా. 90 రోజులేనా? అవును, ఆ తర్వాత నువ్వు వద్దనుకున్నా చచ్చుతావు. ఇంత అన్యాయం ఏమిటి స్వామి? ఈ అన్యాయం మీ బావమరుదులది నైనా. వాళ్ళు చేసిన పాపాలు నీ ఆయుష్ని కట్ చేశాయి. మరి నేను చేసిన పుణ్యాలన్నీ వాళ్ళ ఆయుష్ని పెంచాయి. ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఆలబిత్రాయన మహా ఫిట్టింగ్ నైనా. నువ్వు వర్రీ కాకుండా నువ్వు బ్రతికే ఈ 3 నెలలు సంతోషంగా బ్రతుకు, ధైర్యంగా ఉండు, అన్యాయాలని అరికట్టు, పాపాలను పండించు. ఓం ఆలబిత్తరాయ నమః, సమ్మలోరి కిల్లాయ నమః. ఓం ఆలబిత్తరాయ నమః, ఓం ఆలబిత్తరాయ నమః. టైంకి వచ్చారు చూడండి. గబ్బర్ సింగ్ గారి తమ్ముడు జబ్బర్ సింగ్ ఫస్ట్ షోకి రమ్మని కబురు పెట్టాడు. నేను రావడానికి లేట్ అవుతుంది, వంట చేసి రెడీగా ఉంచండి. మీకే చెప్పేది వినపడుతోందా? ఎవరూ లేరే అనుకున్నాను. వచ్చేసారా? కిరాణా కొట్టు కిరణ్ గారి తమ్ముడు. అబ్బా, వాడి పేరేంటి? చరణ్. చరణ్ బీచ్ కి రమ్మని కబురు పెట్టాడు. పూలు లేకుండా వెళ్తే బాగుంటుందా? మీరు త్వరగా వెళ్ళి 2 మూరల మల్లెపూలు తీసుకురండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఎందుకు కొట్టానని అడగవే? ఏ హక్కుతో కొట్టానో అడగవే? ఏ అధికారంతో కొట్టానో అడగనే? అడగండి. ఏ హక్కుతో కొట్టారు? ఏ అధికారంతో కొట్టారు? ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టి నీ మొగుణ్ణి కాబోతున్నాను. ఆ అధికారంతో కొట్టాను. తాళి కట్టిన భర్తగా ఇప్పుడు నీకు శోభనం చేయబోతున్నాను. ఆ హక్కుతో కొట్టాను. ఏ నమ్మబుద్ధి కావటం లేదా? వెళ్ళి తెల్ల చీర కట్టుకుని పాలెట్టుకునిరా. నువ్వు వెళ్ళి తాళిబొట్టు తెచ్చుకో. వెళ్ళావు. ఏమిటండి ఈ రోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవునే, నేను బ్రతికే ఈ 3 నెలలు నేను ఉచ్చట్లు తీరుస్తా. మిమ్మల్ని అమ్మల్ని చేస్తా. ఆ తర్వాత మీకు తెల్ల ముసుగులు తగిలిస్తా. ఏమిటండి ఏమిటండి మీరనేది? 3 నెలల్లో మీరు చచ్చిపోతారా? ఏ నెల్లోపనే చంపేద్దాం అనుకుంటా? అయ్యో, అవేం మాట్లాడండి. బాధపడుతున్నావా? అయినా నీకు బాధ ఎందుకే? గోడవతల శ్రీలంకాడు ఉన్నాడు, గోడవతల గబ్బర్ సింగ్ ఉన్నాడు. ఏమండి? నీకు మాత్రం తక్కువేంటి? కిరాణా కొట్టు కిరణ్ గాడు, బీడీ కొట్టు బాబురావు. ఎక్స్క్యూజ్ మీ. ఏం బాబు, ఇంతకాలం గేట్ అవతల నుంచి బీటేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చేశారు. మా వాళ్ళు ప్రమోషన్ ఇచ్చేశారా? క్షమించండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్టుగా మాకు వాళ్ళకి మంచి ఏక్రమ సంబంధాలు లేవు సార్. వాళ్ళు మా చెల్లెలతో సమానం సార్. మరి లవ్ రాకెట్లు, ఫ్లయింగ్ కిస్సులు? మిమ్మల్ని రెచ్చగొడితే మీరు వాళ్ళకి దగ్గర అవుతారని మా చేత ఈ నాటకం ఆడించారు సార్. నిజమా? నిజమేరా అయ్యా. వాళ్ళు దొంగల చెల్లెళ్లే కాని దొంగలు కారు. వాళ్ళిద్దరికీ నువ్వంటే ప్రాణం. నీ భార్యలుగా బ్రతకాలని ఇద్దరూ అనుకుంటున్నారు. వాళ్ళల్లో నువ్వు ఎవరిని కాదన్నా వాళ్ళు బ్రతకరు. పాము ముంగిసలా కలబడి కొట్టుకునేవాళ్ళు ఇలా పాలు పంచదారలా కలిసిపోయారేంటి? అమ్మా పూజ. అన్నయ్య, అన్నయ్య ఎక్కడికెళ్ళారు ఇన్ని రోజులు? చంబల్లోయలో అఖిల భారత దొంగల మహాసభ జరిగితే వెళ్ళొస్తున్నావు. అసరే బావగారైనా నీ రూట్లోకి వచ్చారా? అంటే బావగారు ఇంకా ట్రాక్ లోకి రాలేదన్నమాట. వచ్చేటట్టు కనపడటం లేదయ్యా. అది ఊహించే ఈ గుళికలు తెచ్చాం.
ఏం గుళికలివి? చెమ్మని చంబల్లో ఇంచి తెచ్చాం. దేనికి? మా బావకిద్దామని. 2 గుళికలేస్తే చాలు, ఎంతటి బ్రహ్మచారికైనా కోరికలు పుట్టించి పల్టీలు కొట్టించేస్తుంది. అలాగా అయితే వాడికి ఏ అన్నంలోనో కల్పించేద్దాం. వాళ్ళకి ఇవ్వాలంటే ఆ బెమ్మం బ్రదర్స్ ని ఇంట్లో లేకుండా చేయాలి, లేకపోతే వాళ్ళు అడ్డుపడిపోయే ప్రమాదం ఉంది. అది కరెక్టే. అయితే ఈ గుళికలు ముందు వాళ్ళకే కల్పించేద్దాం. దాంతో తెగరెచ్చిపోయి రోడ్డులు పడతారు, మన లైన్ క్లియర్ అయిపోతుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మా పూజ, కొంచెం టీ పట్టరా. అమ్మా పూలందేవి, మాకు కూడా కొంచెం టీ పట్టరమ్మా. స్టీల్ తాగేస్తున్నారు. అయిపోయారు కేటుగాళ్ళు, బాగా దూతి. నా బిడ్డలు తాగుతున్నారు. మందు ప్రభావం వెంటనే పనిచేస్తుందా? పని చేయడం ఏంటి? You can something else, cancer feel. You don't want to say, Hey. please. Okay, sir. ఏమయ్యా, ఆ గుళికలు వాళ్ళకేసారా? మర్చిపోయి వేసుకున్నారా? వాళ్ళకేశం. ఇప్పుడు అయ్ బాబాయ్ బాబాయ్, బావగారు మీరా? మీరు కాంపిటీషన్కి వచ్చారా? తప్పు బావు గారు, వీళ్ళందరూ మీ సిస్టర్స్ తో సమానం. యాంటీ సెంటిమెంట్, గో బ్యాక్. ఓరే మీ అబ్బా, నేనొచ్చింది వాళ్ళ కోసం కాదురా, మీకోసం. పర్పస్ అరెస్ట్ చేద్దామని. అరెస్ట్? ఇట్ ఈస్ టూ వరస్ట్. నోరా, మీరు చేసిన దరిద్ర పాపాలకి నా ఆయుష్ బ్యాంకులో 100 ఏళ్ల డిపాజిట్ కరిగిపోయి 3 నెలలు మిగిలింది. ఇంకా మిమ్మల్ని వదిలేస్తే ఆ 3 నెలలు కాస్త 3 రోజులకు పడిపోతుంది. పదండి. అయ్ బాబాయ్, పద స్టేషన్. అయ్ బాబాయ్. లే, పద. మీరు అనవసరం. పదండి. అలీబాబా, అలీబాబా, అలీబాబా. వాడు ఇంకా రాలేదు సార్. రాలేదా? ఇంటి దగ్గర కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? దేనికి సార్? అప్పాజీ తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు ఏ క్షణంలోనైనా అలీబాబాని అటాక్ చేసి ప్రాణాలు తీయొచ్చు. మీరు వెంటనే బయలుదేరి వెళ్ళి అలీబాబాని ఎక్కడా సరే పట్టుకుని వాడికి ఈ విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే సార్. క్విక్, పదండి, పదండి. వెళ్ళండి. సార్ ప్రళయం ముంచుకొచ్చేస్తోంది. రాగల 24 గంటల్లో వాతావరణం బాగానే ఉంటుందని ఇందాక రేడియోలో చెప్పారు కదా. ప్రళయం అంటే ఆ ప్రళయం కాదండి, అప్పాజీ జైలు నుంచి పారిపోయట. మన దెబ్బకు భయపడి పారిపోయాడు అన్నమాట. ఇంతకీ ఏ దేశం పోయాడు? ఏ దేశం పారిపోలేదు, మిమ్మల్ని చంపడానికి వైజాగ్ వచ్చేట. రా మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి తిట్టు. పక్కన లేడీస్ ఉన్నారు. లేడీసా? నేను చేసుకుందాం అనుకున్న ఆ లేడీస్నే కదరా నువ్వు చేసుకుందామని నన్ను తిహార్ జైలుకి పంపించావు. నిన్ను బతకనివనరా, ఇక్కడే ఇప్పుడే ఈ లొకేషన్ లోనే చంపేస్తాను. నువ్వు కత్తులతో పొడిచినా బాంబులతో పేల్చినా 3 నెలల దాకా నేను చావనరా. నన్ను రెచ్చగొట్టావంటే నేనే నిన్ను చంపేస్తా. ప్రాణాల మీద ఏమాత్రం తీపున్నా నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా పారిపో. రెడీ? 1 2 3. లేట్ చేయకుండా రారా. నీ కర్మ. వస్తున్నా. ఏంట్రా వీడింత ధైర్యంగా వచ్చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. తిరిగి తిహార్ జైలు పారిపోతారా? ఎక్కడికి పారిపోతారా? కదిలితే చంపేస్తాను. అక్కడే ఉండండి. హలో సార్, బాగున్నారా? మిమ్మల్ని ఏదో సీన్ లో చూశానే. ఓం ఆలబిత్తరాయ నమః. స్వామీజీ మీరా? ఏంటిది, సన్యాసం వదిలేశారా? సన్యాసమా బొంగ, అదంతా ఎస్పీ గారు ఆడించిన నాటకం. ఎస్పీ గారు నాటకం ఆడించారా? పర్పస్?
మీ ఇద్దరు భార్యలో ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో తేల్చాలని, మీలో పిరికితనం పోగొట్టి ధైర్యంగా తిరిగేట్టు చెయ్యాలని. అంటే 3 నెలల్లో నేను చస్తే చావరు. అలీబాబాగా ఇంత పెద్ద విలన్ని ఇంతమంది స్టాఫ్ తో ఇక్కడ నిలబడి ఉంటే మధ్యలో హస్కులేంట్రా? రా! ఆయన కోపం వచ్చేసింది. మీరు వెళ్ళండి సార్. నువ్వు ఆగరా స్వామి. 3 నెలల్లో చస్తానని నువ్వు చెప్పినప్పటి నుంచి ఎలాగూ చస్తాం కదా అని ధైర్యంగా తిరిగేస్తున్నా. ఇప్పుడు నేను చావనని నువ్వు చెప్పి చచ్చావు, చంపుతానని వాడొచ్చి చచ్చాడు. ఇదిగో నువ్వు దిగుతావా నన్ను ఎక్కమంటావా? అక్కర్లేదు, నేనే దిగుతున్నా. ఈ ఆలీబాబా అంటే పిరికి పందనుకున్నావురా? రేయ్, నువ్వు న్యాయాన్ని ధిక్కరించొచ్చు, చట్టం చేతుల్లోంచి తప్పించుకోవచ్చు, కానీ ఈ ఆలీబాబా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు. మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నావురా? అది నీలాంటి చీడ పురుగుల్ని సమూలంగా నాశనం చేసే మహాశక్తి. ఏంట్రా మీ బోడి శక్తి? ఏం చేస్తారా? ఏం చేస్తామా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంట్రా వీడు? అడుగు సార్, పారిపోతాడు. పోలీస్! పోలీస్! హెల్ప్! రక్షించండి! రక్షించండి! హెల్ప్! రక్షించండి! రేయ్, లాకప్ తెరవండ్రా. ఎవరిని లోపల వేయాలి సార్? నన్నే. మిమ్మల్ని? అవును. ఎవరిని మర్డర్ చేశారు సార్? మీరెంత సిన్సియర్ కూని సార్. మాకు శ్రమ లేకుండా మీరే లొంగిపోయారు. ప్రతి నేరస్తుడు మీ అంత సిన్సియర్ అయితే. చాలా నమస్కారం. నేను మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు. మరి ఆ అప్పాజీ గాడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను పారిపోయి వచ్చేసాను. మీరంతా బయట నిలబడి లోపలికి ఎవరైనా రాని కూడా చూసుకోండి. నా గురించి ఎవరైనా అడిగితే నేను లేనని చెప్పండి. నన్ను లాకప్ లో పెట్టి తాళం వేసేయండి. ఏమండి బావగారు, చివరికి మీరు కూడా మా పార్టీలోకి జంప్ చేశారా? ఎన్నాళ్ళకి మన రూటే కరెక్ట్ అని బావగారు కళ్ళు తెరిచినట్టున్నారు. ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? నేనెవరిని మర్డర్ చేయలేదు. నన్ను మర్డర్ చేయడానికి ఆ అప్పాజీ గాడు వస్తున్నాడు. మా చెల్లెళ్ళ చేత కళ్ళీళ్ళు పెట్టించారు. ఆ ఉసురు ఊరికే పోతేటి. రేయ్, సార్ ఆ? సార్ 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 ఆ అప్పాజీ గడు మీ జంట పనులు కిడ్నాప్ చేసి వాడి డన్నుకు తీసుకెళ్లిపోయాడు. అవును, బాలామణి గారి దగ్గర ఉన్న డైమండ్ వాడికి కావాలట. ఆ బోడి డైమండ్ ఆ వెధవకు కూడా కావాల్సి వచ్చిందా? ఆ డైమండ్ కోసమే ఈ ఎర్రజం దొంగలు వాళ్ళ చెల్లెల్ని మీకు అంటగట్టారట. మీరు ఆ అమ్మాయిల కోసమే ప్లాన్ చేసి వాడిని తిహార్ జైలుకి పంపారట. అని ఎవడన్నాడు? ఆ అప్పాజీ గడే. ఏడ్చాడు. అన్ని తెలివితేటలు నాకెక్కడ చచ్చినాయి? ఏమో, ఆ డైమండ్ చూసి మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు. రాకపోతే మీరు శోభనం చేసిన అమ్మాయికి తాళి కట్టేస్తాడట, తాళి కట్టిన అమ్మాయికి శోభనం చేసేస్తాడట. ఆ పని చేయమను. అప్పుడు వాడు కూడా నాలాగా సమస్యలో పడి లాక్కోలేక పీక్కోలేక చచ్చూరుకుంటాడు. ఏంటి బాబు గారు, ఏంటి బాబు గారు మీరు అనేది? అవతల అమ్మాయిలు ప్రమాదాలు ఉంటే ఇలాగైనా మీరు మాట్లాడేది? లేకపోతే నన్ను కూడా ప్రమాదంలో ఇరుకోమంటారా? అయితే షోలే సినిమాలో సంజీవ్ కుమార్ ధర్మేందర్ ని అమితాబ్ బచ్చన్ ని రిలీజ్ చేసినట్టుగా మీరు కూడా మమ్మల్ని రిలీజ్ చేయండి. మీరు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రనా? డౌటా? యు సంథింగ్ హస్ క్యాన్సర్ ఫ్యామిలీ ద రూట్స్ ఆఫ్ పీపుల్ అండ్ మేక్ థెరపీ. మమ్మల్ని వెంటనే రిలీజ్ చేయండి. మా చెల్లెలను మేము కాపాడుకుంటాం. ఆ? మా చెల్లెళ్ళ? అవును బావగారు, మాలో మాకు గొడవలు వస్తే వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం. మాకెవరైనా హాంతలు పెడితే మేము ఆరుగురం. వాళ్ళ చెల్లెలే మా చెల్లెలు, మా చెల్లెలే వాళ్ళ చెల్లెలు. కౌరవులు పాండవుల్లాగా మీరు ఏకమైపోతే మరి నేనెవరిని? నెమలేకలేని కృష్ణుడివి, ఫ్లూట్ లేని గోపాలుడివి. ఇలా పొగిడితే ఉబ్బి పగిలిపోయి మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? కాదు బాబు, మేము దొంగలమే గాని దొంగ వెధవలు మాత్రం కాదు. మాకు మనసు ఉంది, అందరిలాగా మా చెల్లెల మీద అనురాగం ఉంది. అందుకే నీలాంటి యోగ్యుణ్ణి మా చెల్లెలికి భర్తను చేయాలనుకున్నాం. మీలాంటి మంచి మనిషికి భార్య అయితే మా చెల్లెలు సుఖపడుతుందని ఆశించాం. అందుకే మిమ్మల్ని మోసం చేసి మా చెల్లెలను మీకు కట్ట పెట్టాం. మమ్మల్ని నమ్మి విడుదల చేయండి. మీ మీద ప్రమాణం చేస్తున్నాం. మా చెల్లెలను కాపాడి మేము తిరిగి ఇక్కడికే వస్తాం. ఆ అప్పాజిగాడి ఆట కట్టిస్తాం. ఇప్పటిదాకా మాలో కామెడీని చీటింగ్లే చూశారు, ఇప్పుడు వైలెన్స్ చూస్తారు. ఈ క్లైమాక్స్ ని ప్రతి విలను తన జీవితంలో గుర్తు పెట్టుకున్నట్టుగా చేస్తాం. అలీబాబా అరడజన్ దొంగలనే టైటిల్ కి 100% న్యాయం చేకూరుస్తాం. Yes, అలీబాబా. Because something is killed the power the murder and Sikriya. ఇదే వీళ్ళని వెంటనే విడుదల చేయండి. వెళ్ళండి, పదండి. ఆగండి. విలన్స్ డెల్ లోకి ఇలాంటి డ్రెస్సులతో వెళ్తే నో ఎంట్రీ బోర్డు పెడతారు. గెటప్ చేంజ్.